శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 30వ తేదీ మంగళవారం, డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈనాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము, రాహుగ్రహ సంచారము, శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగున్నాయనే చెప్పాలి. కానీ ఇక్కడ శనిగారు గాని, కేతువు గాని, గురువు గారు గాని అనుకూల ఫలితాలు ఇవ్వబోవడం లేదు. అలాగే నవమ స్థానంలో ఒక్క శుక్రాచార్యుల వారే బాగున్నారు తప్ప మిగతా 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కలహం ఉండడానికి అవకాశం ఉంది, దుఃఖం ఉండడానికి అవకాశం ఉంది, మనోవిచారం కలగడానికి అవకాశం ఉంది, స్థాన చలనం కలగడానికి అవకాశం ఉంది, ధనము ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండడానికి కూడా అవకాశాలు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ముఖ్యంగా ఏదైనా ర్యాషెస్ ఉండడం కానీ, ఎలర్జీ ఉండడం కానీ ఇలాంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాణాల విషయంలో, పిత్రార్జితం విషయంలో, అలాగే వివాహేతర సంబంధాల విషయంలో, ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అపవాదులు, అపనిందలు ఏవైనా మీ పట్ల పడుతున్నట్లయితే ఇప్పుడే ఏమీ మాట్లాడకండి. అన్నారు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అన్నట్టుగా కొద్దిగా మౌనాన్ని వహించండి. కొద్ది రోజులకి మీరు సమాధానం చెప్తురు కానీ ఇప్పుడు ఏది మాట్లాడినా మీ మాట చెల్లదు, మీరు రుజువు చేసుకోలేరు కూడా. కాబట్టి ఇప్పుడు అసలు ఏమీ మాట్లాడవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, సరస సంభాషణలు ఉంటాయి. అతి జాగ్రత్తతో ప్రవర్తించుకుంటూ మెలగండి. ఇదొక్కటి గట్టిగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళడము, పూజలు చేయించుకోవడము, వీలైతే అక్కడ సేవలు చేయడము, ఆశ్రమానికి వెళ్ళడము, గురువు గారి యొక్క ప్రత్యక్ష ఆశీస్సులు తీసుకోవడము, ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఏ దేవుడికి ఆరాధన చేసినా కూడా మనశ్శాంతి పెరుగుతుంది. ఈ దైవం ఆ దైవం అనేమి లేదు. కాబట్టి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే ఇక్కడ మేషరాశికి అధిపతి కుజుడు, కుజుడికి అధిపతి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి అధిదేవతని పూజించడం ద్వారా ఈ రాశి వారికి మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లేదండి మాకు ఇష్ట దైవాలు ఉన్నారు అంటే మీరు ఆ దైవానికే ప్రార్థన చేయండి. మీ భక్తిని మీరు భగవంతుని పాదాల ముందర పెట్టండి, మనశ్శాంతితో ఉండండి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, శనిగ్రహ సంచారము ఈ రెండు చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అష్టమ స్థానంలోని శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. అయితే వీరికి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటి అంటే ద్వితీయము, ఏకాదశము చాలా బాగా యోగిస్తున్నాయి. ఇక్కడ అష్టమ స్థానం అనేది చాలా వరకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ప్రయాణాల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, అలాగే బంధుమిత్రుల రాకపోకల విషయంలో గాని, చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏదైనా అనారోగ్య సూచనల విషయంలో గాని, విలువైన వస్తువులు భద్రపరుచుకునే విషయంలో గాని మీరు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇవి బాలేదు, ఈ అంశాలు బాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనము బాగుంది, కుటుంబము బాగుంది, వాక్కు బాగుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు పడేటటువంటి శ్రమ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం పెంచండి, ఇంకా బాగా రాణిస్తారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకునే అంశంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తతోనే ఉండాలి. ధనము ఆదాయం విషయంలో, రాబడి విషయంలో మటుకు మీకు ఎక్కడ బ్రేక్స్ పడకుండా ధనం వచ్చేస్తుంది. కానీ మిగతా అంశాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి, వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మనశ్శాంతితో ఉంటారు, సుఖంగా ఉంటారు, శుభకరమైన ఫలితాలు పొందుతారు. ఎటు గురువు గారి యొక్క స్థితి గాని, కేతువు యొక్క స్థితి గాని అదృష్టవంతంగానే ఉన్నాయి. కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాల ఫలితాలు కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోనతాయి. కాబట్టి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తెలియచెప్తూ ఉన్నాను అని చెప్పి తెలియచేస్తూ మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. అలాగే
కేతువు యొక్క సంచారము చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా బాగుంది. 3 గ్రహాల స్థితి సంచారాలు ఎప్పుడైతే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయో మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది, ఆత్మ సంతృప్తి ఉంటుంది, అనుకూలమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. వివాహేతర సంబంధాల విషయాలలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏదైనా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం స్థిరచరాస్తుల యొక్క కేసులు ఏమన్నా ఉన్నట్లయితే వాటి నిమిత్తము తీసుకునేటటువంటి జాగ్రత్తలు మీకు మనశ్శాంతి ఉండేటట్టుగా తీసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడంతో, కీర్తి ప్రతిష్టలు ఉండడంతో, మీ సమర్థత బాగుండి మీరు అందరి చేత చక్కగా కొనియాడబడుతూ ఉండడంతో మీకు చాలా వరకు మానసికమైన తృప్తి కలుగుతూ ఉంటుంది. ఈ సంతృప్తితో ఈ రోజంతా గడుపుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అలాగే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాల యొక్క స్తోత్రపారాయణలు కొంచెం ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధాభక్తులతో మీరు చూపించేటటువంటి ఈ భక్తి భగవంతునికి చేరి మీకు చక్కటి ఆశీర్వాదాలు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము, కుజుడి సంచారము, బుధుడి సంచారము కూడా చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క స్థితులు బాగుంటూ షష్టం యోగిస్తూ ఉన్నదో వీరికి ఆరోగ్యం బాగుంటుంది. మానసికమైనటువంటి చికాకులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పోయేటటువంటి అవకాశం ఉంది. మిత్రుల యొక్క పరిస్థితి ఇంకా ఎక్కువగా సహాయ సహకారాలు అందించేటట్టుగా ఉంటుంది. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా సరే విజయావకాశాల వైపు దారితీస్తాయి. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఔషధ సేవ చేస్తారు. అది సత్వరంగా ఫలితాలను ఇస్తుంది. చాలా శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే అనుకూలమైనటువంటి షష్ఠ స్థాన శుభ ఫలితాలన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. జాగ్రత్తల అంశం ఏమిటి అంటే వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 అంశాలలోనూ అధిక జాగ్రత్త తీసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. దైవభక్తి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది. అలాగే దైవ కార్యాలు బాగా చేస్తారు. ఏదైనా ఖర్చుకి సంబంధించి పెద్ద ఖర్చులు ఏమన్నా వచ్చినట్టయితే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంత ఖర్చు చెయ్యకుండా, అంత ఖర్చులు అవ్వకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఆ పనులని జాగ్రత్తగా చేసుకోవాలి అనేది చేసుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అలాగే గురువు యొక్క జపం చేసుకోండి, లేదా గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఇవి మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి పంచమ స్థానం చాలా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క సంచారం మాత్రమే బాగున్నది. మిగతా అన్ని గ్రహాల విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. గురువుగారి యొక్క బలం చాలా బాగుంది, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. మరి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. అనుకూలమైనటువంటి స్థానచలనం ఉంటుంది, అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయి, అనుకూలమైనటువంటి మాట తీరు. మీకు ఎవరైనా పూర్వం మాట ఇచ్చినట్లయితే ఆ మాట నెరవేర్చుకునేటటువంటి సమయం అని చెప్పచ్చు. మీరు ఎవరికన్నా మాట ఇచ్చినా ఆ మాట నెరవేరేటటువంటి పరిస్థితి వస్తుంది, అంటే మాట నిలబెట్టుకుంటారు. ఇక మిగతా అన్ని విషయాలలో ముఖ్యంగా సంతానం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థులు పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. వివాహేతర సంబంధాల విషయాలలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలో కానీ, అలాగే ఉద్యోగ జీవితంలో కానీ
ఓర్పు కలిగి ఉండండి. ఇవి అన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా సింహరాశి వారికి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, వీరు అవకాశం ఉన్నట్లయితే ముత్యం ధరించండి. అలాగే చంద్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మనశ్శాంతి అనేది చాలా చాలా ముఖ్యం ఈ సమయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి చతుర్థ స్థానం పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపించే విధంగా ఉన్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుని యొక్క స్థితి బాగుంది, అలాగే షష్టంలో రాహు గారి స్థితి బాగుంది. 3 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ఇవే గ్రహాల సంచారం మీద శని గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ 2 విధాలైనటువంటి శుభాశుభ గ్రహాల యొక్క దృష్టి ఫలితాలు ఇక్కడ శుభాశుభాలనే ఇస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, ఏదైనా స్థిర చరాస్తుల రీత్యా బాగుంది. కానీ వాహనాల కొనుగోలు అమ్మకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాతృవర్గ రీత్యా ఏమైనా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది, కొంచెం శ్రద్ధ పెట్టండి. స్థిరచరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఎక్కువ నష్టం కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల అన్యోన్యత మధ్య కూడా కాస్త ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. వెళ్ళాలా వద్దా, పూర్తిగా అవతల వెళ్ళవలసినటువంటి ప్రదేశం యొక్క స్థితి సంచారాలు, అక్కడ కలుసుకోవలసిన వ్యక్తులు ఇత్యాదివన్నీ పరిగణనలోనికి తీసుకుని నిర్ణయం చేసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. వాక్కు బాగుంది, ప్రవర్తన బాగుంది. ఆరోగ్య విషయంలో ఏదైనా స్కిన్ డిసీజెస్ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఎవరికి చెప్తున్నానంటే, మీ జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నవారికి, మీకు పూర్వం స్కిన్ డిసీజెస్ ఏమైనా వచ్చి ఉన్నట్లయితే అలాంటి వారికి తెలియజెప్తున్నాను, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి అని. ఇక అన్ని విధాలుగాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ప్రతిరోజు మనము చెప్పుకుంటూనే ఉన్నాము, తులారాశి వారికి చాలా చాలా బాగుంది. రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. 3 గ్రహాలు తృతీయ స్థానం వల్ల చాలా చాలా వృద్ధి చెందుతున్నాయి. అలాగే షష్ఠ స్థానం శని గారి వల్ల బాగుంది, సప్తమం చంద్రుని వల్ల బాగుంది, నవమం గురువు గారి వల్ల బాగుంది, ఏకాదశం కేతువు వల్ల బాగుంది. 7 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన స్థితుల్ని ఇస్తున్నాయి అంటే అన్ని విషయాలు బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం బాగుంటుంది, బుద్ధి వికాసం కలుగుతుంది. మీరు చేసేటటువంటి ఆలోచనలన్నీ కూడా 10 మందికి హర్షం కలిగించే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, విజయావకాశాలు ఉంటాయి. శత్రువులు మిత్రులు అయ్యేది కనిపిస్తోంది, శత్రుత్వం తగ్గిపోయేది కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేసేది, వినోద కాలక్షేపాలు చేసేది, శుభకార్యాలలో పాల్గొనేది, అత్యధికమైనటువంటి అదృష్ట ఫలాలు ఏమన్నా ఉన్నాయా అంటే అది తులారాశికే ఉన్నాయి అని చెప్పచ్చు. ఇంత బాగున్నప్పుడు మీరు మీ జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించుకునే దిశగా ముందరికి వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణను విడవకుండా చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల సంచారం కానీ, బుధుని సంచారం కానీ, అలాగే షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని సంచారం కానీ, ఈ 3 కూడా అధికమైనటువంటి ఫలాలనే ఇస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలోనే ఇతరత్ర 2 గ్రహాల యొక్క ఫలితం కూడా నివిడీకృతం అయింది. కాబట్టి వాక్కు రూపకంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్కు విషయంలో మీరు అనుకున్న గౌరవం, మీకు అనుకున్నది దక్కుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, మీ మాట చలామణి అవుతుంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనేమి వీటి గురించి వ్యతిరేకంగా ఒక్క అక్షరం కూడా చెప్పడం లేదు. అయితే ఇక్కడనే ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచారము, వాటి మీద పడుతూ ఉన్నటువంటి శని గారి యొక్క దృష్టి కారణం చేత పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు మీకు ద్వితీయ స్థానంలో ఏర్పడుతున్నాయి. అధిక జాగ్రత్తలతో ఉండండి. కుటుంబ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా మెలగండి. వారి మధ్య ఐకమత్యం లేదా అనిపిస్తే కొంత సమయాన్ని వెచ్చించి ఐకమత్యం ఉండేటట్టుగా
ఏర్పాటు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ధనము రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవధాన్యాలు దానం చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడము, పూజ చేసుకోవడము, స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఆలయానికి వెళ్ళి దైవాన్ని సందర్శించుకోవడము, వీలైతే ఆలయ సేవ చేయడము. ఏ ఆలయమైనా పర్వాలా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉంటే చూడండి, ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే వేరే ఆలయం, మీకు దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు. 3 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉన్నాయో వీరికి ధనయోగాలు బాగున్నాయి. అలాగే భాతృవర్గ రీత్యా చాలా అనుకూలమైనటువంటి కాలము. మానసిక బలం పెంపొందింపబడుతోంది. అలాగే దగ్గరి ప్రయాణాలు లాభిస్తున్నాయి. ఎన్నో విధాలుగా ఆనందం అనేది వీరికి అభివృద్ధి చెందుతూ వెళ్తోంది. అయితే ఇక్కడ రాశిలోనే 4 గ్రహాలు, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగానే ఉంటుంది, కానీ మిగతా 3 గ్రహాల యొక్క అనుకూలత అంత బాగా లేకపోవడం వల్ల వివాహేతర సంబంధాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే మీరు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నా అవి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా ఇక్కడ పరస్పర విరుద్ధం అనమాట. ఒకటి వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటే ఒకటి అనుకూల ఫలితాలను ఇస్తుంది. శనిగారి యొక్క దృష్టి వ్యతిరేకాలను చేస్తూ ఉండగా గురువుగారి దృష్టి అనుకూలం చేస్తుంది. కాబట్టి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండేందుకు గాను గురుగ్రహ స్తోత్రాలని చక్కగా పఠించండి. భక్తి పూర్వకంగా మీరు చేసేటటువంటి మీ ఇష్టదేవతారాధన కానీ, ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు కానీ మిమ్మల్ని ఎన్నో విధాలుగా ఆటంకాల నుంచి అధిగమించేటట్టు చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి ఎన్ని విధాలుగానో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత, అలాగే కుజ శుక్ర స్థితి సంచారాల కారణం చేత కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి. స్థాన చలనానికి అవకాశం ఉంటూ ఉన్నప్పటికీ ఏదైనా విలువైన వస్తువుల్ని చేజార్చుకునేటటువంటి ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. ఇది మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంలో ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నా. విలువైన వస్తువుల పట్ల అతి జాగ్రత్తగా ఉండండి, భద్రపరుచుకోండి. వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రయాణాల విషయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. వేగము తగ్గించి వాహనాలు నడపడము, అలాగే లైసెన్స్ లాంటివన్నీ కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళడము, అవసరమైనటువంటి నీరు కానీ ఇతరత్ర అవసరాలు మందులు కానీ అలాంటివి మీ వాహనంలో భద్రపరుచుకొని వెళ్ళడము, ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఏదైనా ఎలర్జీ ఏమైనా ఉన్నవాళ్ళు కొంచెం దాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు మంచి ముహూర్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోండి. ఏ రోజు అంటే ఆ రోజు చేయించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశి. కుంభరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే పంట పండింది అని చెప్పొచ్చు. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. పంచమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. అలాగే లాభ స్థానంలో 4 గ్రహాలు, రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని, శుక్రాచార్యుల వారు గాని, ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క ఉత్తమమైన స్థితి కనిపిస్తూ ఉందో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అయితే గురుబలం చాలా బాగుంది. మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి తృప్తి, ఆత్మ సంతృప్తి, మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే దైవభక్తి పెరగడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, లాభాల బాటలో ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకొక చెప్పదగ్గ సూచన ఏమిటంటే కొంచెం భార్యాభర్తల అన్యోన్యత పట్ల కూడా కాస్త సానుకూల భావాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు అసలు ఈ భావం ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ఒక అగాధం ఏర్పడినట్టుగా ఏర్పడింది.
కానీ ఇప్పుడు ఆ అగాధం కొంచెం పూడినట్టుగా కనిపిస్తుంది. కాస్త మానసిక సంతృప్తికి కారణమవుతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, భార్యాభర్తల అనుబంధము బాగుంది, ఆరోగ్యము బాగుంది, అలాగే మానసికమైన సంతృప్తి కలుగుతోంది, ధనయోగాలు బాగున్నాయి, మాతృవర్గరీత్యా అనుకూలత బాగుంది, స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది. అన్ని విధాలా కూడా బాగున్న ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే వివాహేతర సంబంధాల విషయంలో కానీ లేదా రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ వీటిట్లలో జాగ్రత్తలు తీసుకొని ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, యోగా చేయడము, శనిగారికి ఒక్కసారి జపం చేయించుకోవడము లేదా తైలాభిషేకం చేయించుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి దశమ స్థానంలోకి 4 గ్రహాలు వచ్చి సంచారం చేస్తూ ఉన్న కారణం చేత రవి, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలు దశమంలోనే ఉన్నాయి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క స్థితి చాలా బాగుంది. మీకు అనుకోని విధంగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితే. కాకపోతే ఇక్కడ దశమం అనేది శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఒక శుక్రాచార్యుల వారు చాలా బాగుంటూ ఉన్నారు, అలాగే రవిగ్రహం కూడా బాగుంది. మరి మిగతా 2 గ్రహాల మాట ఏమిటండి అంటే ఇక్కడ కుజగ్రహమైన బుధగ్రహమైన శనిగారి దృష్టిలో ఉంటూ ఉన్న కారణం చేత అనారోగ్య సూచనలు, రోడ్డు ప్రమాద సూచనలు, అలాగే వివాహేతర సంబంధాల విషయంలో ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా కొంచెం మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉంటుంది. మనశ్శాంతితో ఉండడం అనేది కొంచెం కష్టం అవుతుంది. యోగా చెయ్యండి, గురు జపం చేసుకోవడం వల్ల గురువు గ్రహానికి సంబంధించిన బలం పెరుగుతుంది. గురువు గారి యొక్క జపం చేసుకోవడం రాకపోయినట్లయితే మీకు సద్గురువులు ఉన్నట్టయితే గురువుల యొక్క సేవ చెయ్యండి, అలాగే గురు దర్శనం చెయ్యండి, ఆలయానికి వెళ్ళండి, ఆలయ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. శరీరం మీద ఏదైనా ఎలర్జీ కనిపించడానికి అవకాశం ఉంది. అలాగే ధనమూలకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా చాలా బాగుంటాయి. ధనము అధికంగా రావడము, ధనయోగాలు అన్నమాట చాలా బాగుంటాయి. పరస్పర విరుద్ధం ఆరోగ్యరీత్యా అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థికము రీత్యా ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు. ఇలాగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒకే రాశి వల్ల ప్రస్ఫుటితం అవుతూ ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చెయ్యండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.